high call series. పిల్లలు మనం రెండో పాఠంగా ఒత్తులు నేర్చుకున్నాం. మీరు ఒత్తులు మొత్తం నేర్చుకొని ఉంటారు. చూడండి, ఇదేమిటి? కా. ఇది ఏ ఒత్తు? కా ఒత్తు. ఇదేమిటి? గా. ఇదే ఒత్తు? గా ఒత్తు. ఇదేమిటి? చా. ఇదేమొత్తు? చా ఒత్తు. ఇదేమిటి? జా. ఇదేమొత్తు? జా ఒత్తు. ఇది టా. టా ఒత్తు. ఇది డా. డా ఒత్తు. ఇది నా. నా ఒత్తు. ఇట్లా ఒత్తు నేర్చుకున్నాం. తా. తా ఒత్తు. దా. దా ఒత్తు. నేర్చుకున్నాం కదా. ఇప్పుడు మనం ఒక్కొక్క ఒత్తులకు సంబంధించి వరుసగా కావత్తు, 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 ఇట్లా ఒత్తుల్ని వరుసగా మనం నేర్చుకుందాము. మూడవ పాఠంలో ఒత్తు పదాలు అంటే ఒత్తులు నేర్చుకున్నాం. ఇప్పుడు ఆ ఒత్తులకు సంబంధించిన పదాలు ఎలా ఉంటాయో చూడండి. ఇక్కడ మనకి ఒక చిన్న పాటలాగా ఇచ్చాడు. కక్క గక్క ఒత్తులకు సంబంధించి నేను చదువుతాను, ఒకసారి మీరు కూడా తర్వాత నాతో పాటు పాడండి. టక్కరి కొక్కెర వచ్చింది, ఒక కాలిపై నిల్చుంది, జపం మాటున నక్కింది, నిక్కి నిక్కి చూసింది, ముక్కు చేపను చూసింది, ఒక్క ఉదుటున దూకింది, నోట చాపను కుక్కింది, కుటుక్కుమంటూ మింగింది. మళ్ళీ చూడండి. టక్కరి కొక్కెర వచ్చింది, ఒక్క కాలిపై నిల్చుంది, జపం మాటున నక్కింది, నిక్కి నిక్కి చూసింది, ముక్కు చేపను చూసింది, ఒక్క ఉదుటున దూకింది, నోట చాపను కుక్కింది, కుటుక్కుమంటూ మింగింది. కొక్కెర అంటే కొంగ. టక్కరి కొంగ ఎక్కడ? టక్కరి. టక్కరి ఏమొచ్చిందంటే కొక్కెర వచ్చింది. ఎన్ని కాళ్ళు? ఒక్క కాలు మీద నిల్చుంది. ఇప్పుడు చూడండి, ఇది కా కింద ఏమొత్తు? కావత్తు. ఇక్కడ కూడా కావత్తు. ఒక్కలో కూడా కావత్తు. అలాగనే జపం మాటున నక్కింది. నక్కిందిలో కూడా కావత్తు. నిక్కి నిక్కి చూసింది, ముక్కు చాపను చూసింది. ముక్కు. ఇక్కడ కూడా ఏముంది? కావత్తు. నోట చాపను కుక్కింది. ఇది కూడా కావత్తు. గుటుక్కుమంటూ. గుటుక్కుమంటూ. ఇది కావత్తు. అంటే కావత్తు ఇలా. కావత్తు మాటలు ఇవి. పలకండి. టక్కరి, కొక్కెరా, ఒక్క, నక్కింది, ముక్కు, కుక్కింది, గుటుక్కున. కావత్తు మాటలు. ఇంకా కొన్ని మాటలు కావత్తు మాటలు
చెప్పడానికి ముందు నేను ఇంకొక చిన్న కొన్ని వాక్యాలు గుర్తులు. అక్క ముక్కుకు ముక్కెర కావాలండి. అక్క ఏమన్నది? ముక్కుకు ముక్కెర. ఇదేమిటిది? కాకింద కావత్తు. ముక్కెర ఇక్కడ కూడా కాకింద కావత్తు. పలకండి. అక్క ముక్కుకు ముక్కెర కావాలంటది. ఇక్కడ అక్క ముక్కెర ఏమంత వచ్చింది? కావత్తు వచ్చింది. తర్వాత ఇప్పుడు పలకండి. జగ్గయ్యకు జగ్గయ్యకు దగ్గు. దగ్గి దగ్గి అలసిపోయాడు. చూడండి. జగ్గయ్య దగ్గు దగ్గి. ఇదేమిటిది? గా కింద కావద్దు. గా. ఇది కూడా గా. ఇది కూడా ఘీ. గా. గా కింద కావద్దు. గు. ఘీ. మొగ్గ. జగ్గు. గా కింద కావద్దు. పలకండి. జగ్గయ్యకు దగ్గు. దగ్గి దగ్గి అలసిపోయాడు. అట్లాగనే ఇప్పుడు మూర్ఖ. మూర్ఖుడు. మూర్ఖ ఇక్కడేముంది? కావత్తు. కా కింద ఇది కావత్తు. ఇక్కడ రా కింద కావత్తు. మూర్ఖుడు. రా కింద కావత్తు. ఇది కావత్తు. ఇది కావత్తు. మూర్ఖుడు. మూర్ఖ. అలాగనే అర్ఘ్యం. దీర్ఘం. దీర్ఘం ఇక్కడ ఏమవుతుంది? ఘ. అర్ఘ్యంలో కూడా ఘ అవుతుంది. దీర్ఘదర్శి. దీర్ఘ దర్శి. దీర్ఘ దర్శి ఏమవుతుంది? ఘ. ఇప్పుడు ఒకటి చెబుతాను, మీరు కూడా వేగంగా పలకండి. అందులో ఏ ఒత్తు వచ్చిందో చెప్పండి. గాదెలోన కందిపప్పు. గాదెలోన కందిపప్పు. గాది కింద పందికొక్కు. గాది కింద పందికొక్కు. బొక్కుచుండ అక్క వచ్చి నక్కి నక్కి తొంగి చూచే పందికొక్కు పారిపోయే. బాగుంది కదా? బాగంటే గాదిలోన కందిపప్పు. గాది కింద పందికొక్కు. బొక్కుచుండ అక్క వచ్చి నక్కి నక్కి తొంగి చూచే పందికొక్కు పారిపోయే. ఎక్కువ ఏ ఒత్తులు ఎక్కువ వచ్చినాయి? పందికొక్కు. కింద కావద్దు. నక్కి నక్కి. నక్కి నక్కి. ఇక్కడ కూడా కి కావద్దు. మళ్ళీ ఒకసారి ఈ ఒత్తుల పదాలకు సంబంధించి పాట పాడండి. టక్కరి కొక్కెర వచ్చింది, ఒక్క కాలిపై నిల్చుంది, జపం మాటున నక్కింది,
నిక్కి చూసింది, ముక్కు చేపను చూసింది, ఒక్క ఉదుటున దూకింది, నోట చాపను కుక్కింది, గుటుక్కుమంటూ మింగింది. అక్క ముక్కుకు ముక్కెర కావాలంటది, జగయ్యకు దగ్గు, దగ్గి దగ్గి అలసిపోయాడు. గాదిలోన కందిపప్పు, గాది కింద పందికొక్కు, బొక్కుచుండ అక్క వచ్చి నక్కి నక్కి తొంగి చూచే, పందికొక్కు పారిపోయే. ఇప్పుడు మరి మనం ఇప్పటి వరకు కావత్తు, కావత్తు, గావత్తు, ఖావత్తు పదాలు మనం తెలుసుకున్నాం. ఇప్పుడు నేను కొన్ని మాటలు రాస్తాను, అందులో ఏమవుతుందో మీరు కనిపెట్టండి. చుక్క ఏమవుతుంది? కావత్తు. చుక్క ఏమిటిది? కావత్తు. కాకింద కావత్తు. మొగ్గ ఇది కాకింద కావత్తు. సగ్గుబియ్యం, సగ్గుబియ్యం కాకింద గావత్తు. గూర్ఖ ఏమవుతుంది? ఖావత్తు, ఖావత్తు. మూర్ఖుని ఖావత్తు ఏమవుతుంది? ఖావత్తు. అనర్ఘ ఏమవుతుంది? ఖావత్తు. సుదీర్ఘం ఏమిటిది? ఖావత్తు. ఏమవుతుంది? ఖావత్తు. ఇప్పుడు మరి నేను రాసిన వస్తువులు ఏదో చెప్పండి. ఏమవుతుంది? కావత్తు. ఇది కావత్తు, ఇది గావత్తు. ఇది ఖావత్తు. లాగా కావత్తు, ఖావత్తు, గావత్తు, ఖావత్తు. అక్క ఇందులో ఉన్న ఒత్తు ఏం చెప్పండి? ఈ మాటలో ఉన్న ఒత్తు అక్క. కావత్తు. దుర్గా ఇందులో ఒత్తే చెప్పండి. ఏమవుతుంది ఇందులో? దుర్గాలో గావత్తు. దీర్ఘ సూత్రుడు, దీర్ఘ సూత్రుడు, దీర్ఘ సూత్రుడు
ఇందులో ఏమవుతుంది? ఈ మాటలో ఇక్కడ ఏమవుతుంది? ఖావత్తు. మూర్ఖులు. ఇందులో ఇదేమవుతు? మూర్ఖులు. ఖావత్తు. పలకండి ఇది. ఖావత్తు, ఖావత్తు, గావత్తు, ఖావత్తు. అందరూ పలకండి నాతో. టక్కరి కొక్కెర వచ్చింది, ఒక్క కాలిపై నిల్చుంది, జపం మాటున నక్కింది, నిక్కి నిక్కి చూసింది, ముక్కు చేపను చూసింది, ఒక్క ఉదుటున తూకింది, నోట చాపను కుక్కింది, దుక్కుమంటూ మింగింది. చక్కగా ఒత్తు నేర్చుకుని వస్తారు కదా, చక్కగా రేపటికి చూడకుండా రాయాలి. సరేనా? లెసన్ 3 ఒత్తు పదాలు. క కావత్తు, ఖ ఖావత్తు, గ ఘావత్తు, ఘ ఘావత్తు. టక్కరి కొక్కెర వచ్చింది, ఒక్క కాలిపై నిల్చుంది, జపం మాటున నక్కింది, నిక్కి నిక్కి చూసింది, ముక్కు చేపను చూసింది, ఒక్క ఊదుటన దూకింది, నోట చేపను కుక్కింది, గుటుక్కుమంటూ మింగింది. చుక్కలు కాకింద కావత్తు. చుక్కలంటే నక్షత్రాలు, తారలు అని కూడా అంటారు. కాపలా కాసి ఆయన ఎవరు చెప్పండి? గూర్ఖా. తర్వాత మొగ్గ, మొగ్గ. తర్వాత అమ్మవారు దుర్గా. తర్వాత కత్తిని ఏమంటాం? ఖడ్గం, ఖడ్గం. ముగ్గు, ఇంటి ముందు వేసే ముగ్గు. ఒకసారి పలకండి. మొట్టమొదటిది నక్క, మర్కటం, ముక్కు, చుక్కలు, గూర్ఖా, మొగ్గ, దుర్గా, ఖడ్గం, ముగ్గు. తర్వాత అభ్యాసం చూడండి. రెండవ అభ్యాసములో రెండవ ప్రశ్న, ఈ క్రింది పదాలను చదవండి. నేను చెప్తుంటాను, మీరు చదవండి. ముందు చదవండి, నేను తర్వాత చెప్తాను. మొట్టమొదటి నుంచి చూడండి. అక్క, తర్వాతది చుక్క, తర్వాతది ముక్కెరా, కొక్కెరా, చక్కని, టక్కరి, చక్కెర, బుగ్గ, దగ్గు, అగ్గి, రగ్గు, మగ్గము, ముగ్గురు, సగ్గుబియ్యం, మూర్ఖుడు, బుర్ఖా, మూర్ఖత్వం, దీర్ఘము,
దుర్ఘటన, ఖడ్గము, భాస్కరుడు, ఉల్కా, అనర్గళం, నమస్కారం, మార్గశిరం. మళ్ళీ ఒకసారి చదవండి అమ్మా. అక్క, చుక్క, ముక్కెర, కుక్కెర, చక్కని, టక్కరి, చక్కెర, బుగ్గ, దగ్గు, అగ్గి, రగ్గు, మగ్గము, ముగ్గురు, సగ్గుబియ్యం, మూర్ఖుడు, బుర్ఖా, మూర్ఖత్వం, దీర్ఘము, దుర్ఘటన, ఖడ్గము, భాస్కరుడు, ఉల్కా, అనర్గళం, నమస్కారం, మార్గశిరం. తర్వాత అభ్యాసంలో మూడవది పదాలను తయారు చేయండి. చూడండమ్మా, ఇక్కడ కావత్తుంది. నా, కు, ఆ, తో, చే పదాలని తయారు చేయండి ఒత్తులతో. నక్క, నాకా కలిపితే ఏంటి? నక్క. రెండవది కుక్క కలిపితే కుక్క. తర్వాతది అక్క. తర్వాతది తొక్క. తర్వాతది చెక్క. పలకండి మళ్ళా. నక్క, కుక్క, అక్క, తొక్క, చెక్క. అభ్యాసంలో 3 పదాలను తయారు చేయండి. అట్లానే మరి కావత్తు చేసినట్లుగానే గావత్తు. ముగ్గు కలిపితే ముగ్గు. దగ్గు, దగ్గు. తర్వాత తగ్గు. తర్వాత రగ్గు. తర్వాతది బుగ్గు. పలకండి ఒకసారి. ముగ్గు, దగ్గు, తగ్గు, రగ్గు, బుగ్గు. ఈ క్రింది వాక్యాలను రాయండి. పాప బుగ్గలు, లేత మొగ్గలు. చక్కగా 2 గీతల్లో రాయండి. తర్వాతది ముక్కుకు ముక్కెర చక్కగా ఉంది. ముక్కుకు ముక్కెర చక్కగా ఉంది. చక్కగా రాయండి. ఐదవ ప్రశ్న, అభ్యాసంలో 5వ ప్రశ్న. క్రింది పదాలను చదవండి. వేరే అక్షరం ఒత్తుగా వచ్చిన పదాలకు 0 చుట్టండి. వేరు చేసి క్రింది పట్టికలో రాయండి. మొదటి చక్కెర, కా కింద కా వచ్చింది కాబట్టి వేరే అక్షరం కాదు కదా అక్కడ. మరి తర్వాత దుర్గం, ఇక్కడ 0 చుట్టాలి. దుర్గం, రా కింద గావత్తు వచ్చింది కదా, దుర్గము.
సర్కసు రా కింద కావత్తు వచ్చింది, ఇది కూడా వేరే ఒత్తు వచ్చింది. మరి తక్కెడ అన్నప్పుడు కా కింద కావచ్చు ఇచ్చింది, అది కాదు. మళ్ళా మార్గము, అది వేరే ఒత్తు వచ్చింది. తర్వాత జట్కా బండి, టా కింద కావత్తు వచ్చింది కదా, జట్కా బండి. గుగ్గిలం అన్నప్పుడు మళ్ళా గా కింద గా ఒత్తు, అదే ఒత్తు వచ్చింది. మూర్ఖుడు వేరే ఒత్తుంది, రా కింద కా ఒత్తు ఉంది. నిక్కము కా కింద కా ఒత్తుంది, అది కాదు. మగ్గము గా కింద గా ఒత్తుంది. ఇప్పుడు వేరుగా వచ్చినటువంటి మాటల్ని పక్కన రాయండి. దుర్గము, సర్కసు, మార్గము, జట్కా బండి, మూర్ఖుడు. తర్వాత అభ్యాసంలో ఇక్కడ క్రింది పదాలను చదవండి. వేరే అక్షరం ఒత్తుగా వచ్చిన పదాలకు 0 చుట్టండి. వేరు చేసి క్రింది పట్టికలో రాయండి. చక్కెర, తక్కెడ ఒకే వస్తుంది. వీటిని ద్విత్వాక్షరాలు, ఒకే హల్లు 2 సార్లు ద్విత్వ. గుగ్గిలం, నిక్కము, మగ్గము. ఇప్పుడు చూడండి, చక్కెర, తక్కెడ, గుగ్గిలములు. తక్కెడముడు కా కింద కా, గుగ్గిలం గా కింద గా. అంటే ఒకే హల్లు 2 సార్లు వస్తే వాడిని ద్విత్వాక్షరాలు అంట. ఇక సంయుక్త అక్షరాలు చూడండి, వేరు వేరు హల్లులు వచ్చినాయి. మూర్ఖుడు రా కింద కావత్తు వచ్చింది. అదేవిధంగా దుర్గము, వీటిని సంయుక్తాక్షరాలు అంటారు, రా కింద గావత్తు వచ్చింది. సర్కసు రా కింద కావచ్చింది. మార్గము, ఇక్కడ చూడండి రా కింద గావత్తు వచ్చింది. జట్కా బండి, ఇక్కడ చూడండి టా కింద కావత్తు వచ్చింది.